బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది హైకమాండ్. చాలా ఉత్కంఠంగా మారిన బీజేపీ ఎపిసోడ్ కి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చిన బీజేపీ హైకమాండ్ తెలంగాణకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. దీంతో బండి సంజయ్ అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేశారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది హైకమాండ్. చాలా ఉత్కంఠంగా మారిన బీజేపీ ఎపిసోడ్ కి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చిన బీజేపీ హైకమాండ్ తెలంగాణకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. దీంతో బండి సంజయ్ అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేశారు. రైట్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది హైకమాండ్. చాలా ఉత్కంఠంగా మారిన బీజేపీ ఎపిసోడ్ కి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చిన బీజేపీ హైకమాండ్ తెలంగాణకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. దీంతో బండి సంజయ్ అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేశారు.
న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది హైకమాండ్. చాలా ఉత్కంఠంగా మారిన బీజేపీ ఎపిసోడ్ కి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చిన బీజేపీ హైకమాండ్ తెలంగాణకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. దీంతో బండి సంజయ్ అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది హైకమాండ్. చాలా ఉత్కంఠంగా మారిన బీజేపీ ఎపిసోడ్ కి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చిన బీజేపీ హైకమాండ్ తెలంగాణకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. దీంతో బండి సంజయ్ అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది హైకమాండ్. చాలా ఉత్కంఠంగా మారిన బీజేపీ ఎపిసోడ్ కి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చిన బీజేపీ హైకమాండ్ తెలంగాణకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. దీంతో బండి సంజయ్ అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది హైకమాండ్. చాలా ఉత్కంఠంగా మారిన బీజేపీ ఎపిసోడ్ కి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చిన బీజేపీ హైకమాండ్ తెలంగాణకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. దీంతో బండి సంజయ్ అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. వాతావరణానికి పార్టీ అధిష్టానం తెరవించినట్టుగా చెప్పవచ్చు. పార్టీ
అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ తప్పించినటువంటి జాతీయ నాయకత్వం ప్రస్తుతం పనిచేసినటువంటి కిషన్ రెడ్డిని తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత నియమించింది. ఇదే సమయంలో ఈటల రాజేందర్ కూడా కీలక పదవిని కట్టబెట్టారు. ఈటల రాజేందర్ కు పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తూ ఇచ్చారు. అంటే కొంతకాలంగా బండి సంజయ్ నాయకత్వం మీద పార్టీలోని కొంతమంది సీనియర్లు అంటే పేరాల శేఖర్జీ మొదలుకొని చాలా మంది, అప్పుడు పేరాల శేఖర్జీ, ఆ తర్వాత ధర్మపురి అరవింద్, మొన్నటి వరకు ఈటల రాజేందరు, అదేవిధంగా కొండా విశ్వేశ్వర రెడ్డి, తాజాగా నిన్న పరిణామాలతోటి రఘునందన్ రావు, అంటే ఇలా చాలా మంది అంటే తెర ముందుకు వచ్చిన వాళ్ళు వీరు. తెర వెనుక కొంతమంది కూడా పార్టీ ఆయన పనితీరు మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొంతకాలంగా ఆయన పనితీరు నచ్చక పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నట్టుగా ఇప్పుడిప్పుడే అంటే వీళ్ళంతా ఇప్పుడిప్పుడే ఆయన అంటే సంజయ్ పనితీరును నచ్చక దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంత బయటకు వస్తూ తాము కొంతకాలంగా దూరంగా ఉండడానికి కారణం ఇదే, ఆయన వైఖరి కొంత ఒక రకంగా ఉండింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న పార్టీ అధిష్టానం బండి సంజయ్ ని మార్చి కొత్తగా కిషన్ రెడ్డికి అప్పగించింది. అయితే ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు పార్టీలో కొంత చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కొంతకాలంగా బండి సంజయ్ పనితీరు పైన అసంతృప్తి వ్యక్తం అవుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం ఎప్పటికప్పటికీ సంజయ్ మార్పు లేదు అని చెప్పారు. వాస్తవానికి బండి సంజయ్ పదవీ కాలం 3 ఏళ్ల పదవీ కాలం 2000 అంటే ఈ మార్చి మాసంతో ముగిసింది. అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు తరుణ్ చుగ్ కానీ పార్టీ నాయకత్వం కానీ పార్టీ నేతలు కానీ సంజయ్ ని మార్చము, సంజయ్ నేతృత్వంలోనే ఈ ఏడాది జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొంటాము, సంజయ్ ఎన్నికలకు నిర్వహణకు ఆయన వారిని ముందుకెళ్తామని చెప్పినప్పటికీ చివరి క్షణంలో పార్టీలో జరుగుతున్నటువంటి అనూహ్య పరిణామాలు అంటే పార్టీలో అంటే ఒక హైప్ వచ్చినటువంటి పార్టీని ఒక్కసారిగా కూలిపోయే పరిస్థితి వచ్చింది, కూలిపోయింది కూడా. ఈ నేపథ్యంలో పార్టీ కొంత దిద్దుబాటు చర్యలకు శ్రీకారం కింది సంజయ్ ని మార్చి అని చెప్పొచ్చు. వాస్తవం చెప్పాలంటే సంజయ్ 2020లో కరోనా సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తూ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలంగా చొచ్చుకుపోయే విధంగా ఆయన కృషి చేశారు. పార్టీ జెండా లేని చోట కూడా పార్టీ జెండాను రెపరెపలాడించిన ఘనత బండి సంజయ్. అయినప్పటికీ పార్టీలో కొంతమంది నాయకులు అంటే ఈటల రాజేందర్ కానీ మరికొంతమంది కానీ ఆయన పనితీరు నచ్చలేదు. అంటే ఆయన అంటే ఏడాది కాలంగా ఆయన ఒంటెత్తు పోగొట్టులో వెళ్తా ఉన్నారు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, పార్టీ సీనియర్లు పట్టించుకోవట్లేదు, పార్టీ నాయకులకు ఆయన అసలు గౌరవించట్లేదు, పార్టీ నాయకులను అంటే పార్టీ అభివృద్ధి విషయంలో పార్టీ నాయకుల సలహాలు సూచనలు స్వీకరించట్లేదు, కనీసం కోర్ కమిటీ సమావేశం కూడా నిర్వహించడం లేదు. ఆయన తనకు ఏది నచ్చితే అది చేసుకుంటా పోతా ఉన్నారు. దానికి మద్దతు ఏమని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. అయితే దాని వ్యూహం ఏంటి, అది ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏ సమయంలో చేయాల్సి వచ్చింది, అది చేయాల్సిన సమయమా కాదా, ఎలా ఉండబోతుంది అనే విషయంలో మా అభిప్రాయం తీసుకోవాలని చెప్పేసి వీళ్ళకంటే కొంతకాలంగా వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. వాస్తవానికి ఏడాది కాలంగా బండి సంజయ్ రఘునందన్ కు మాటలు లేవు. పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బండి సంజయ్ రఘునందన్ రావు ఇద్దరు ఎడమొహం పెడమొహంగా అంటే బహిరంగ సభల్లో పాల్గొన్నా కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎడమొహం పెడమొహంగా ఉండేవాళ్ళు. ఈ రకంగా అంటే కొద్ది రోజులుగా నుంచి చూస్తుంటే ఈటల రాజేందర్ బండి సంజయ్ కి కొంచెం పొసగడం లేదు. ఇదే సమయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఆవిడైతే గడిచిన 4-5 మాసాలుగా పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్నారు. తనకు కర్ణాటక ఎన్నికల బాధ్యతలు అని చెప్పేసి తమిళనాడులో పార్టీ ప్రోగ్రాంలు అని చెప్పేసి వెళ్తా ఉన్నప్పటికీ పార్టీ రాష్ట్ర కార్యాలయం పార్టీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏం జరుగుతుంది ఏం చేస్తుంది అన్న విషయంలో ఆవిడ ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉంటే గద్వాల్లోని తన నియోజకవర్గంలో లేదు. అంటే అక్కడ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆమెకు ఇచ్చినటువంటి పార్టీ రాష్ట్ర బాధ్యతలు ఇచ్చారు ఇన్ఛార్జిగా అక్కడ కానీ అంతే. కానీ పార్టీ ఏం జరుగుతుంది, హైదరాబాద్ లో పార్టీ పరిస్థితి ఏంటి, ఏముంది, ఏం చేయబోతున్నారు, ఎన్నికల సమయంలో ఎలా వ్యూహంగా వెళ్తున్నారు అనే విషయంలో కూడా చెప్పట్లేదు. మొత్తంగా చూస్తుంటే బండి సంజయ్ ని మార్చాలన్న ఒత్తిడి అధిష్టానం మీద తీవ్రంగా పెరిగింది. వాస్తవానికి బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగించాలి అంటే ఆయన హైప్ తీసుకొచ్చారు కాబట్టి పాదయాత్రల ద్వారా కానీ ఆయన ప్రసంగాలు కానీ ఇటు బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళదైన భాషలో వాళ్ళ భాషలోనే వర్గం ఇవ్వడంతో కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయన పెడితే బాగుంటుంది అనుకున్నారు. కాబట్టి ఓకే క్వశ్చన్స్ అడగడానికి అయితే కృష్ణ
బండి సంజయ్ ని నిష్క్రమించిన తర్వాత కిషన్ రెడ్డిని అధికార హోదా ఇచ్చారా, లేకపోతే అధికార హోదా కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత బండి సంజయ్ రాజీనామా చేశారా పదవికి? ఎట్లా ఉంటుంది ప్రియా? బండి సంజయ్ పిలిచారు, కిషన్ రెడ్డి పిలిచారు నడ్డా కార్యాలయానికి. బీజేపీ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ చెందిన నేతలతో పాటు జార్ఖండ్ మిగతా రాష్ట్రాలకు 4-5 రాష్ట్రాలకు పిలిచారు, తెలంగాణ వాళ్ళు కూడా పిలిచారు. పిలిచినప్పుడు కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి అక్కడ నడ్డాతో ఉన్నప్పుడు బండి సంజయ్ ముందుగా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫోన్ చేసి మీ టర్మ్ అయిపోయింది, మీరు రాజీనామా చేయాలి అని చెప్పారు. అదే సమయంలో సత్యకుమార్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు సత్యకుమార్ పురంధేశ్వర్ పిలిచి మాట్లాడిన తర్వాత పురంధేశ్వర్కి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఆవిడ బాధ్యత అప్పచెప్పారు. అదే విధంగా ఇక్కడ బండి సంజయ్ పిలిచిన తర్వాత బండి సంజయ్ తో మాట్లాడిన తర్వాత మీ టర్మ్ అయిపోయింది, పార్టీ నియమ నిబంధన 3 ఏళ్ళు ఉండాలి కాబట్టి మీరు కూడా రాజీనామా చేసి బాగుంటుంది అంటే వెంటనే ఆయన రాజీనామా పత్రం సమర్పించారు. ఆ వెంటనే కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ నడ్డా కార్యాలయం నుంచి నియామక పత్రాలు విడుదలయ్యాయి. అదే సమయంలో కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన సమయంలోనే ఈటల రాజేందర్ కు ప్రచార క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తారు. 2 లీటర్లు ఒకటేసారి జాతీయ పార్టీ విడుదల చేసింది. అంటే ఈ నేపథ్యం చూస్తుంటే ఇప్పుడు బండి సంజయ్ ఒక ప్లేస్ లో ఇద్దరిని ప్యారలల్ గా తీసుకెళ్లాలి బీఆర్ఎస్ పోరాటం. అంటే ఒకటి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఒకవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం కానీ వీటి విషయంలో వెళ్ళినప్పుడు, ఇటువైపు ఈటల రాజేందర్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలను ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ధీటుగా ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి జాతీయ పార్టీ ఆ కోణంలో ఒక్కరిని రాజీనామా చేయిన తర్వాత ఇద్దరికి అపాయింట్మెంట్లు, ఇద్దరికి కీలక బాధ్యతలు ఇవ్వడము అనేది ఇక్కడ కీలకంగా మారుతుంది. ఇదే అంశం అంటే పార్టీలో కూడా ఇప్పుడు తాజా చర్చ ఏంటంటే పార్టీ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి అప్పగించాలి అని పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఆయన కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ఆయనకు త్వరలో జరిగేటువంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూర్పులు కొన్ని ఉండబోతున్న నేపథ్యంలో ఆ నేపథ్యంలో అంటే కిషన్ రెడ్డి తన ప్రస్తుతం ఉన్నటువంటి కేబినెట్ మంత్రి పదవికి ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ ఆ తర్వాత ఆయన రాజీనామా చేయవచ్చు అన్న ప్రచారం జరుగుతాం. ప్రస్తుతం అయితే కిషన్ రెడ్డి ఇంకా కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉంటూనే రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వాస్తవానికి పార్టీ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకటే పదవి ఉండాలి. ఆ పదవే అధ్యక్ష పదవా కేంద్ర మంత్రి పదవా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. అయితే తాజాగా నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రి పదవిని కిషన్ రెడ్డి త్వరలోనే రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన స్థానంలో సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్కి సహాయ మంత్రి హోదాలో బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూస్తుంటే బీజేపీలో గడిచిన 15 రోజులుగా జరుగుతున్నటువంటి గందరగోళ వాతావరణం, గజిబిజి వాతావరణం నేపథ్యంలో ప్రస్తుతం ఈ చర్యతోటి అయితే కృష్ణమూర్తి అయితే పార్టీ నిబంధనల ప్రకారం 3 ఏళ్లు ఉన్నప్పటికీ కూడా పార్టీ ఆయన చేసిన సేవల రీత్యా చూసుకొని పొడిగించే అవకాశాలు ఉండే అంటారా? అలా చూసుకుంటే బండి సంజయ్ ఒక గట్టి లీడర్ కాదని పార్టీ భావించి ఇలాంటి ఒక తీర్పు తీసుకుందని మనం అనుకోవచ్చా? వాస్తవానికి మీరు అన్నది కరెక్టే ప్రియా. వాస్తవానికి బండి సంజయ్ ని మరో 3 ఏళ్లు వాస్తవానికి 2 సార్లు చేయొచ్చు. 2 పర్యాయాలు పార్టీ అధ్యక్ష బాధ్యత చేపట్టే అవకాశం ఉంది బీజేపీ నిబంధనల ప్రకారం. గతంలో అమిత్ షా కూడా 2 పర్యాయాలు బీజేపీ జాతీయ అధ్యక్షులు చేశారు. ఇక్కడ కూడా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి వీళ్ళు చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే మనకి కొనసాగించలేదు. మార్చిలో పదవీ కాలం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కొనసాగించారు. అయినా అంటే 3-4 నెలలుగా దాన్ని లాక్కొచ్చారు. అయితే బండి సంజయ్ మీద పార్టీ శ్రేణుల్లో కంటే నాయకుల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఆయన మార్చాల్సిందే తప్ప మార్చడమే శరణ్యం, ఇంకొకటి లేదు అనే విధంగా జాతీయ పార్టీ రాష్ట్ర నేతలు ఒత్తిడి తేవడంతో విధిలేని పరిస్థితుల్లో బండి సంజయ్ని పార్టీ మార్చాల్సి వచ్చింది అన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మొత్తం అంటే బండి సంజయ్ ఎక్కడా ఫెయిల్ కాలేదు, పార్టీ నియమ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘనలేదు, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు. అయినప్పటికీ ఆయన వ్యవహార శైలి కొద్ది రోజులుగా ఆయన వ్యవహార శైలిలో మార్పు రావడంతో జాతీయ నాయకత్వానికి విచ్చలవిడిగా ఫిర్యాదులు వెళ్ళడము, రోజు ఎవరో ఒక నేత జాతీయ పార్టీకి వెళ్ళి బండి సంజయ్ని మార్చాల్సిన అవసరం ఉంది, ఇది పరిస్థితి, ఎన్నికలకు వెళ్ళాలంటే బండి సంజయ్ని మార్చాలి అన్న ఆలోచన జాతీయ నాయకత్వంలో చొప్పించడం ద్వారా
వారు ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. మొత్తంగా చూస్తుంటే బండి సంజయ్ తప్పించినప్పటికీ ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన కొంచెం ఎలివేషన్ ఇచ్చినట్టు, ఆయన కొంత పదోన్నతి కల్పించినట్టు. కాకపోతే రాష్ట్ర పార్టీ బాధ్యత ఉండదు కాబట్టి ఇప్పుడు 3 రైట్ కృష్ణమూర్తి, అలాగే ఒక 5 minutes లైవ్ లో ఉండండి. అండ్ మన ఢిల్లీ ప్రతినిధి రాజ్ దగ్గర నుంచి కూడా అప్డేట్స్ తీసుకుందాం. రాజ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చేసి చివరిగాని ఈ కఠిన నిర్ణయం, ఈ మాట ఎందుకంటున్నాను అంటే ఇది చాలా కీలకమైనటువంటి సమయంలో తీసుకున్నటువంటి అత్యంత క్లిష్టమైన నిర్ణయం అని చెప్పవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ మాస్ లీడర్ గా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు. తను గ్రామాన పార్టీని విస్తరణలో కృషి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ తోటి నాయకులు, ఎందుకంటే కొందరు నాయకులు బయట పార్టీ నుండి వచ్చిన వారు, కొందరు నాయకులు పార్టీని విస్తృతం చేయడంలో ఇప్పటికీ వారు కృషి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారితో సమన్వయం లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్యగా మారిందని చెప్పవచ్చు. తనకు సొంతంగా బలం ఉన్నప్పటికీ, సొంతంగా పార్టీని బలపరిచే విధంగా రాష్ట్ర కృషి చేసినప్పటికీ ఇతరులకు కూడా సరైన ప్రాధాన్యత లేదనే ఫిర్యాదులు ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధిష్టానానికి అందాయి. మరోవైపు తనకు సంబంధించి ఏవైతే తన సేవలు ఏవైతే ఉన్నా, ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి, అంటే తన గతంలో తను చేసిన స్పీచ్లు గమనించవచ్చు, తను చేసినటువంటి యాత్రలు గమనించు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంపై చాలా దూకుడుగా వెళ్తారు, తన ఒక ఫైర్ బ్రాండ్ లాగా వెళ్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల తన పూర్తి స్థాయి సేవల్ని వినియోగించుకోవాలనే ఒక ఆలోచనతో అధిష్టానం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇతర నేతలను, అంటే ఎందుకంటే ఈ మధ్య కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూసినటువంటి ఈ పరిస్థితుల్లో ఇతర నేతలను ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ చేసే పరిస్థితి అధిష్టానానికి లేదు. అతి తక్కువ సమయంలో తిరిగి మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో, ఎందుకంటే ఒకేసారి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది కొన్ని ఉన్నాయి. ఏంటంటే మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అక్కడ రైట్. అయితే రాజ్, ఇప్పుడు బండి సంజయ్ అంటే బీజేపీ అధ్యక్షుడిగా బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు. సడన్ గా ఆయన పార్టీ నుంచి తొలగించడం పార్టీకి నిజంగా ఇది ప్లస్ అవుద్దంటారా? అంటే అంత అలాంటి వైబు మళ్ళీ కిషన్ రెడ్డి ఆ పార్టీకి క్రియేట్ చేయగలరంటారా? అంటే ఈ అధ్యక్షుడి హోదాలో ఇన్ని రోజులుగా బండి సంజయ్ ని తీసుకున్నటువంటి ప్రజలు సడన్ గా కిషన్ రెడ్డి అంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళి అంత క్రియేట్ చేయగలరంటారా? నిజానికి బండి సంజయ్ ని అరుగా చూసినటువంటి అధిష్టానం ఇప్పుడు మరింత, అంటే నిజం చెప్పాలంటే ఒక రకంగా ప్రమోషన్ ఇచ్చి ముందుకు తీసుకోవాలని అనుకుంటోంది. కానీ అది నిజంగా వర్కౌట్ అవుతుందా అనేది కొంతవరకు సందేహాస్పదంగానే మిగిలింది. ఎందుకంటే తను ఇప్పటికీ కూడా పార్టీపై పూర్తి స్థాయి కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ నేను చెప్పినట్టుగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి, అంటే పార్టీలో చాలా మంది తనకు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే అధిష్టానం ఈ చర్యకు పూనుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా గమనించినట్లయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎందుకంటే ఒక తెలంగాణనే కాదు, ఈసారి 5 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అటు మధ్యప్రదేశ్ లో అధికారానికి కొంతవరకు డౌట్ గా ఉంది, అక్కడ కాంగ్రెస్ చాలా బలపడింది. మరోవైపు రాజస్థాన్ లో పోటీ ఇవ్వాలనే పరిస్థితి కూడా, అంటే పోటీ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా అక్కడ నెలకొనుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ముందుకెళ్ళాలి, రిస్క్ ఎంత తక్కువ చేసుకోవాలని దానిపైనే ఎక్కువగా కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బలమైన పార్టీలు ఈ మధ్య గమనిస్తే రాజకీయాల్లో ఒకవైపు ఇప్పటికే అధికార పార్టీ బలంగానే ఉంది, మరోవైపు కాంగ్రెస్ పుంజుకుంది, చాలా కాంపిటీషన్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో క్యాడర్ లేదు అనేది బీజేపీ నాయకులకు కూడా తెలిసిన విషయమే. ఇంత తక్కువ సమయంలో అతి రిస్క్, అంటే ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి మాస్ లీడర్లని కావచ్చు, వాళ్ళని తిరిగి వెనక్కి వెళ్లకుండా చేసుకోవాలి, క్యాడర్ లో విశ్వాసం పెంచాలి, నాయకుల్లో ఎటువంటి విభేదాలు రాకుండా చూడాలి. కానీ ఏదైతే దూకుడు ఉందో, బండి సంజయ్కి సంబంధించి దూకుడు వ్యవహార శైలి ఏదైతే ఉందో అదే ప్లస్ అదే మైనస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తను ఎంత దూకుడుగా అనేక అంశాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేస్తారో, అనేక అంశాల్లో ప్రజల ముందుకు వెళ్తారో, అదే దూకుడుతో తన తోటి నాయకులతో కూడా ఇక్కడ వ్యవహరించడం అనేది తనకు ఖచ్చితంగా మైనస్ అని చెప్పవచ్చు.
ఒక డ్యామేజ్ జరిగే పరిస్థితుల్లో తను కలుపుకొని పోయే పరిస్థితి లేకపోవడంతోనే అధిష్టానం ఈ చర్యలకు దిగినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా నాయకుడు అంటే ఎవరైతే అధ్యక్షుడు ఉంటారో. అయితే రాజ్ ఎన్నికల దృష్ట్యా బీజేపీ నుండి ఒక కొత్త స్టెప్ తీసుకోవాలని చెప్పి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుందా? అంటే ఇది నిర్ణయం అని చెప్పుకోవచ్చా, మనం రిస్క్ అని చెప్పుకోవచ్చా? సడన్ గా డీలా పడిపోతే ఆల్రెడీ లోలో ఉండేటువంటి బీజేపీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల రిస్క్ లో పడింది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది రిస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ దూకుడు తత్వమే ఆ పార్టీకి చాలా వరకు ఒక రకంగా ప్లస్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే యువత, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వారంతా కూడా ఒక సమయంలో బండి సంజయ్ వెంట నడిచారు. తను చేసినటువంటి యాత్ర కావచ్చు, తను ముందుకు తీసుకొచ్చినటువంటి అంశాలు కావచ్చు, తను చేసినటువంటి ఘాటు విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా క్యాడర్ కి జోష్ ని ఇచ్చాయి. కొత్త వారు జాయిన్ కావడం, ఇతర పార్టీల నాయకులు పార్టీ వైపు చూడడం, అంటే బీజేపీ వైపు చూడడం జరిగింది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల్లో గెలిచిందో ఆ తరువాత పరిణామాలు చాలా వేగంగా మారాయి. ఆ వేగాన్ని అందుకోవడంలో బండి సంజయ్ విఫలమయ్యారని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో మార్పు, అంటే ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు ఏదైతే ఉందో, నిజానికి కొన్ని విమర్శలు ఏవైతే ఉంటాయో అవి ఉన్నత స్థాయి వర్గాల్లో, అంటే ఎవరైతే చదువుకొని అలాగే కొంత ఉన్నటువంటి వర్గాల్లో కొంతవరకు విమర్శలు తెచ్చాయి. అంటే ప్రతిదీ కూడా ఒకే రకమైన దూకుడుతో వెళ్ళడం కుదరదనే విషయం అధిష్టానానికి కూడా అర్థమైంది. అందులోనూ మనం ఒక విషయాన్ని గమనించాలి, ఎక్కడైతే పట్టణీకరణ అంటే ఎక్కువగా సిటీస్ ఎక్కువగా ఉంటాయో అక్కడ కొంతవరకు ఇటువంటి కామెంట్లు కానీ మాస్ అపియరెన్స్ అనేది కుదరదు. ఇది చాలా స్పష్టమైనటువంటి, అంటే రాజకీయాల్లో మీరు ఢిల్లీని గమనించండి, ముంబైని గమనించండి, కొంతవరకు పట్టు విడుపు రెండు ఉన్నటువంటి పార్టీలు నేతలు మాత్రమే మనుగడ కొనసాగించగలరు. కానీ ఇటువంటి మాస్ లీడర్. రైట్, థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మార్చనుందన్న నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ రాజీనామా లేఖను హైకమాండ్ కు అందించారు. ఓవైపు అంతర్గత పోరు, మరోవైపు ఒకరిపై మరొకరి ఆరోపణలు బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించిన హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే నాయకత్వ మార్పు అనంతరం బండి సంజయ్ కు కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా తెలియజేస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాస్తవాన్ని చెప్పాలని బండి సంజయ్ రాజీనామా అనేది తెలంగాణ బీజేపీకి కొంత దెబ్బే అని చెప్పచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే బీఆర్ఎస్ బలంగా ఉంది, దాన్ని బలంగా ఢీకొట్టాలంటే పార్టీ బలపడడం గత కొంతకాలంగా పార్టీ అధిష్టానం కూడా ప్రయత్నాలు చేసింది. కేంద్ర నాయకులు ఒకరు కాకపోతే ఒకరు ఖచ్చితంగా తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జిల్లా తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే బండి సంజయ్ 2020లో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామానికి వెళ్లి ప్రతి యువకుల్లో బీజేపీ పట్ల కొంచెం అవగాహన కల్పించి కాషాయ సేనగా తయారు చేశారు. హిందుత్వ నినాదంతో ఆయన హిందుత్వ నినాదమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లారు. అంటే ఒక రకంగా దూకుడుగా వెళ్ళారు. అయితే ఆ దూకుడే ఆయనకి ఇప్పుడు దెబ్బతీసిందని చెప్పొచ్చు. పార్టీ కింది స్థాయి శ్రేణుల్లో కార్యకర్తల్లో సంజయ్ పట్ల అభిమానం ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకులు కొంతమంది ఆయనను వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకతే ఆ అధిష్టానానికి కొంత కంటగింపుగా మారింది. ఆ అధిష్టానం ఆగడానికి కూడా అదే కారణమైందని చెప్పొచ్చు. అధిష్టానం వద్ద బండి సంజయ్ కొంత మార్కులు కోల్పోవడం కారణం ఏంటంటే తోటి నాయకులు ఆయన వ్యతిరేకించడం, ఆయన పనితీరును తప్పుబట్టడం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బండి సంజయ్ ఏదైతే శ్రేణులతోటి రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ, ఈ రెండు పార్టీల మీద ఆయన అత్యంత దూకుడుగా, అంటే మామూలు దూకుడుగా కాదు అది చెప్పాల్సింటే, రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడుగా ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం కానీ, వెంటనే స్పాంటేనియస్గా స్పందించడం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చినా, బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇచ్చినా దానికి సంబంధించి వెంటనే దానికి బాగోగులు, బ్యాక్గ్రౌండ్ మొత్తం జరగబోయేది ఏంది, ఎందుకోసం ఈ పథకం తీసుకొచ్చారు, ఈ ప్రకటన చేశారు అనే విషయంలో ఆయన ఖచ్చితంగా చెప్పారు. అయితే ఇక్కడే ఆయన కొంత మైనస్ గా మారిందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన దూకుడు, ఆయన ఏమనుకున్నారంటే సంజయ్ నేను చేసేది పార్టీ కోసం కాబట్టి నేను
నేత దగ్గర మార్కులు కొట్టేయాల్సిన అవసరం లేదు. పార్టీ కార్యకర్త దగ్గర కొట్టేద్దాం మార్కులు, మనం పార్టీని అధికారం తీసుకొద్దామని చెప్పేసి బండి సంజయ్ కొంత ప్రయత్నం చేసినా తెలిసింది. అయితే ఇక్కడ నేతలు మా మార్కులు అడగట్లేదు, మా గురించి మాట్లాడట్లేదు, మా గురించి మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది నేతలు ఆయన కావాలని ఆయన మీద కొంత కట్టి పదే పదే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడము, ఆయన నాయకత్వాన్ని అడుగడుగున తప్పుపట్టడం. రెండవ విషయం, ఎప్పుడైతే బండి సంజయ్ పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర మొదలు పెట్టారో ఆ ఏడాది కాలంలో పార్టీ విస్తృతంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళింది, క్షేత్రస్థాయిలో కూడా గూడాలకు కూడా వెళ్ళింది, తాండాలకు కూడా వెళ్ళింది. అయితే 5వ విడత పాదయాత్ర తర్వాత 6వ విడత పాదయాత్ర సన్నద్ధమైన సమయంలో రాష్ట్ర నాయకులు కొంత బ్రేక్ వేశారు. కారణం ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, సమిష్టిగా బస్సు యాత్ర ద్వారా సమిష్టిగా వెళ్దాము, నాయకుల మందరం వెళ్దాము, అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు తిరిగిన దాదాపుగా 57 నియోజకవర్గాలుగా ఆయన 6 విడతల పాదయాత్ర 57 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. మిగతా ఇంకొక 57 నియోజకవర్గాలు చేయాలనుకున్నప్పుడు మనం కొంత కలిసి తిరుగుదాము, అందరం పోల్దాము, అవసరమైతే మళ్ళీ తిరిగిన పాదయాత్ర జరిగిన నియోజకవర్గం కూడా మనం చుట్టూ వద్దామని ఆలోచన చేశారు. కానీ చివరి క్షణంలో ఆ బస్సు యాత్ర కూడా బ్రేక్ పడింది. దీంతో బండి సంజయ్ ఆయన కార్యకలాపాలను పార్టీ కార్యాలయానికి లేదంటే జిల్లాల టూర్లకు మాత్రమే పరిమితం చేయడంతో ఇక్కడ నేతల మధ్య గ్యాప్ అనేది పెరిగిపోయింది. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉన్నప్పటికీ తమను పంచుకోవట్లేదు, తమను పిలవట్లేదు. భవిష్యత్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ యువర్ అప్డేట్స్.